అస్సలాము అలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజైతే ఒక కొత్త మోడలు నెక్ అయితే మీకైతే చూపిస్తున్నా చూడండి. కొత్తగా టైలరింగ్ చేసే వారికి చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి. నెక్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకుని ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి. ఇక్కడ మూలల దగ్గర వచ్చేసి మనం సూది కిందికి దింపుకొని తిప్పుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక పాదం గచ్చుతో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రున్న మెయిన్ క్లాత్ను అయితే కటింగ్ చేసుకోవాలండి నీట్గా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు అయితే వేసుకోవాలండి. మూలలు తిరిగే దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఖర్చులు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం నెక్ మొత్తం మనం ఖర్చులు అయితే వేసుకోవాలండి. ఖర్చులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మూలలు అనేవి బయటికి తీసుకోవాలి చూడండి. ఈ విధంగా నీట్గా మూలలు అయితే బయటికి తీసుకోవాలండి. బయటికి తీసుకొని ఇప్పుడు రాంగ్ సైడ్కు లైనింగ్ ఫోల్డింగ్ చేసేసి పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పై స్టిచ్ అయితే వేసుకోండి. మూలల దగ్గర సూది కిందికి దింపి మనం తిప్పుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూ మనము పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అయితే చూడండి ఈ విధంగా నెక్ అయితే వస్తుందండి. ఇంకా మనం చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎగస్ట్రున్న మెయిన్ క్లాత్ను అయితే కటింగ్ చేసుకోవాలండి. చుట్టూ ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇంకా మనం పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే చూడండి మనం బ్యాక్ సైడ్ నాడాలు వేసుకుంటాం కదా బొందెలు, ఆ విధంగా స్టిచ్ చేసుకొని ఒక 2 ఇంచుల పైన కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని ఒక 2 ఇంచులు వచ్చే విధంగా నాడ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఒకటే సైజులో మొత్తం కటింగ్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు అయితే మనము జాయిన్ చేసుకోవాలండి. నెక్కు వచ్చేసి మనం కింద రౌండ్ షేప్ మాదిరి ఉంది కదా అక్కడైతే నేను జాయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో అయితే మనము జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే స్టిచ్ చేసుకోవాలండి. మీరు దగ్గర కాలా దూరం కాలా చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒకదాని తర్వాత ఒకటైతే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా మొత్తం కింద ఓన్లీ నేను కింది వరకే వేసానండి. మీరు కావాలంటే నెక్కు మొత్తం వేసుకోవచ్చు. ఈ విధంగా నాడ అయితే స్టిచ్ చేశాను చూడండి. ఈ నాడ స్టిచ్ చేసిన తర్వాత మనకు డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నేను మధ్యలోకి నాడ అయితే వేసి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. చూడండి మధ్యలోకి నేను నాడ వేసి ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే వేసాను చూడండి. చాలా బాగా వచ్చింది నెక్ అయితే. ఈ విధంగా సింపుల్గా నెక్స్ అయితే స్టిచ్ చేసుకుంటూ ఉండొచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.